ఇందులో ఇందులో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఐటీ సెక్టార్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, ఎక్కడ జరిగినా తప్పు తప్పే. గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలని, గౌరవనీయులైన పోలీస్ డిపార్ట్మెంట్ మాకెంతో గౌరవం ఉంది, ఆఫీసర్ గారి మీద చాలా గౌరవం ఉంది, సిన్సియర్ ఆఫీసర్ గారు. నోటీసులు మా వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మా వాళ్ళు ఎవరు దోషులు కాదండి, అది ఓన్లీ నోటీసులు. దాంట్లో అటెండ్ అవ్వమని చెప్పారు, అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మా వాళ్ళు సమాధానం చెప్పడమే. సుబ్బరాజు నా దగ్గరికి వచ్చాడు, నా ఇలా నోటీస్ వచ్చింది, నాకేమీ సంబంధం లేదని. నాన్న 21వ తారీఖు నోటీస్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళు, వాళ్ళు అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా జెన్యూన్గా సమాధానాలు చెప్పండి అన్నాను. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడాను, సుబ్బరాజు గారి నాన్నగారితో మాట్లాడాను. ధైర్యంగా ఉన్నాను సార్, ఏమైనా మరి ఎలా జరిగినాయో మన ఫోన్లు ఎవరో పడితే వాళ్ళకి ఇవ్వద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్స్, ఈ టెక్నాలజీ పెరిగిపోయాక మన ఫోన్లు ఎవరు తీసి పక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు తీసుకుంటుంటారు ఫోన్లు, ఎవరేంటో మనకు తెలియదు. ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎనీహో మీ సపోర్ట్ మాకు ఉంటుందని, ఏ విషయమైనా ఏ వార్త అయినా సరే జెన్యూన్గా మీరు ఉంటారని, అలాగే మీరు ఏం అడిగినా సరే మేము అబద్ధం చెప్పకుండా జెన్యూన్గా చెబుతామని మీకు ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే పాపులారిటీ అమ్మ, నిజంగా చెప్పమంటే పోలీసు వాళ్ళు ఇంతవరకు పేర్లు చెప్పలేదు. మనం డిపార్ట్మెంట్ని అసలు బ్యాడ్గా అనుకోవద్దు, ఎందుకంటే చాలా గొప్ప ఆయన, చాలా గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆయన, చాలా గొప్ప ఐపీఎస్. ఎంత తక్కువ చెప్పినా సరే సబర్వాల్ ఆయన గురించి తక్కువే. ఆయన చాలా జెన్యూన్ ఆఫీసరు, అంత జెన్యూన్గానే మనం కూడా ఉండాలి. ఆయన ఏమడిగినా మా సభ్యులు ఉన్నట్టుగా చెప్తారు, ఎక్కడ అబద్ధం చెప్పకుండా. ఒకటి మాత్రం కరెక్ట్, అసలు లేరని మాత్రం మేము చెప్పి మేము అబద్ధపడం. అంతమంది ఉన్నారంటే మాత్రం మేము నమ్మం, ఎవరో ఒకళ్ళు ఉండొచ్చేమో అని మా ఉద్దేశం. ఎందుకంటే ఇంచుమించు అందరూ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాం కాబట్టి మేము, మాకు ఎవరెవరేంటో కొంచెం కాకపోయినా 0.1% అన్న తెలుస్తుంది. మాకెంత తెలుస్తుందో ప్లస్ కూడా అంత తెలుస్తుంది వాళ్ళ గురించి. మాతో పాటు మీరు పొద్దున్న సాయంత్రం వరకు జెన్యూన్ చేస్తారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి మూవీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అండగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత శిక్ష వేస్తారో మేము కూడా అంతే శిక్ష వేస్తాం. కానీ జెన్యూన్గా ఉన్న పర్సన్ మాత్రం మూవీ అడ్మినిస్ట్రేషన్ 100% సపోర్ట్ అవుతుంది. ఇది మాత్రం చెప్పండి. లేదు, అసలు ఇది మనకి 2-3 సంవత్సరాల నుంచి నవ్వుతున్న ప్రాబ్లం. ఇది సడన్ గా ఈ క్షణం వచ్చేది. కానీ ఇంకో విషయం తెలుసా మీకు, నేను ఒక పెద్దతో మాట్లాడుతుంటే డ్రగ్స్ అన్నది హైదరాబాద్ లో నిన్న మొన్న పుట్ల ఒక 40 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అన్నది 40 ఏళ్ళ నుంచి ఉంది. అంటే అది గాంజా కావచ్చు, ఇంకోటి కావచ్చు, రూపాంతరం చెందుకుంటూ డెవలప్ అవుతూ రకరకాల పేర్లతో రావచ్చేమో, కానీ ఇది మన పూర్వకాలం నుంచే ఉంది. ఎక్కడైనా సరే ఒక తెగే మూమెంట్ వస్తుంది కదా, ఆ మూమెంట్ వచ్చింది. అందరూ జాగ్రత్త పడవలసిన మూమెంట్ వచ్చింది, జెన్యూన్గా హెల్తీగా బతకవలసిన మూమెంట్ వచ్చింది. కాబట్టి మేము మా ఆర్టిస్టులు ఆరోగ్యంగా ఉండాలి, మా ఆర్టిస్టులు తప్పు చేయరు అని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాకెంతో సపోర్ట్ చేస్తున్న మీడియా వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే సెక్రటరీ గారికి కానీ నాకు కానీ ఫోన్ చేయండి. మూడో వ్యక్తికి మీడియాలో ఏం మాట్లాడాలన్నా సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్గా నేను కానీ మాట్లాడతాను. బయట వ్యక్తులను మాట్లాడితే సరిగ్గా మా మెంబర్స్కి ఎవరైనా సరే మేమే బాధ్యతలు, మేము ఇద్దరం మాట్లాడుతుంది. దీన్ని రకరకాలుగా తెలిసి తెలియనట్టు మాట్లాడి దీన్ని తప్పుదోవ పట్టించి ఆర్టిస్ట్ ఉంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి.